మనము సెకండ్ అసెస్‌మెంట్ చేస్తున్నాము ఫాంట్స్‌లోనే. అయితే సెకండ్ అసెస్‌మెంట్‌లో మనం ఏమేం చేద్దామంటే, టెక్స్ట్ అలైన్‌మెంట్ ఎలా వర్క్ అవుతదో చూద్దాము. ఫాంట్ వెయిట్ అనేది ఎలా పనిచేస్తదో చూద్దాము. ఫాంట్ వెయిట్‌లో మనం ఒకవేళ నంబర్ ఇస్తే ఎలా పనిచేస్తదో కూడా చూద్దామమ్మ. ఓకేనా? సో, ఈ 3 చేద్దామంటే ఫస్ట్ మనకి నేను ఇక్కడ కోడ్ లెఫ్ట్ సైడ్‌లో పెడుతున్నా చూడు మామ. ఇది ఫస్ట్ స్టైల్ పెడుతున్నా. ఓకేనా? సర్కిల్ అని చెప్పి దానికి టెక్స్ట్ అలైన్‌మెంట్ సెంటర్ అని ఇచ్చాను. ఓకేనా? అండ్ ఫాంట్ వెయిట్ అని వచ్చేసి బోల్డ్ అని ఇచ్చాను మామ. అదొక క్లాస్. ఓకేనా? రైట్ అని చెప్పి ఇంకొక క్లాస్ క్రియేట్ చేశాను. ఆ క్లాస్‌కి ఏం చేస్తున్నా అంటే మామ, టెక్స్ట్ ఎలిమెంట్ అనేది రైట్ సైడ్‌కి ఇస్తున్నా. ఓకేనా? ఫాంట్ వెయిట్ వచ్చేసి 300 అని ఇచ్చినామమ్మ. ఓకేనా? ఇప్పుడు కింద చూస్తే గనక మనము 2 పారాగ్రాఫ్‌లు పెట్టాను. ఒకటి సెంటర్ అని ఇచ్చాను. ఇంకొక దానికేమో రైట్ అనే క్లాస్ ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు ఇవి ఎట్లా పనిచేస్తున్నాయో చూడు మామ యూఐలోకెళ్ళి చూస్తే గనక క్లియర్‌గా కనిపిస్తుందా మామ నీకు? ఇక్కడ మీకు రైట్ హ్యాండ్ సైడ్ పెట్టిన చూడండి వ్యూ. చూడండి టెక్స్ట్ అలైన్మెంట్ వచ్చేసి కంట్రోల్ చేస్తుంది కదా మామ. హార్జెంటల్ అలైన్మెంట్ అనేది కంట్రోల్ చేస్తుంది. అవునా కదా? లెఫ్ట్ సైడ్‌కా, రైట్ సైడ్‌కా, మిడిలా అని. సో, ఇక్కడ మన కేస్‌లో మిడిల్ తీసుకున్నాము, రైట్ సైడ్ తీసుకున్నాం కదా మామ. ఓకేనా? ఫాంట్ వెయిట్ వచ్చేసి మనకి థిక్‌నెస్ ఆఫ్ ద టెక్స్ట్ అనేది కంట్రోల్ చేస్తుంది చూడు మామ. ఇప్పుడు న్యూమరిక్ ఫాంట్ చూడు మామ. అది మనము నంబర్ ఎంత వరకైతే పెంచుతామో అంతవరకు అది ఇంక్రీజ్ అవుతుంది మామ. ఓకేనా? ఇది బోల్డ్ అని ఇస్తే అది ఒకటేసారి బోల్డ్ ఎక్కువైపోతుంది. కానీ మనకు కొంచెమే బోల్డ్ ఎక్కువ కావాలంటే నంబర్ పెట్టాలి మామ. అర్థమైందా మామ నీకు? క్లియర్ కదా మామ ఇది?